టమోటా రైతులకు గత 10 రోజుల నుంచి గిట్టుబాటు ధరలు లేక పండించిన పంటను నేలపాలు చేసుకుంటున్నారని టొమాటో మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ అన్నారు. వెంటనే టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రులను కోరారు. వెంటనే అవసరమైతే ధర స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకోవాలని, మధ్యవర్తుల దోపిడీని అరికట్టి రైతులకు న్యాయపరమైన ధర అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పొంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో టొమాటా రైతులకు 10 టన్నుల వరకు గిట్టుబాటు ధర కల్పించినట్లు తెలిపారు. టొమాటా రైతులు నష్టపోకుండా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు అధ్యక్షన మరియు మా ఇన్ఛార్జ్ చల్లా రామసాడి గారి ఆదేశాలతో రైతులకి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ శాఖ మంత్రి గారి సూచనలతో ఈరోజు ఒక్కొక్క మార్కెట్ యార్డులో 10 టన్నులు రైతుకి 130 రూపాయలతో 15 కేజీల బాక్స్ని కొనమని ఆదేశాలతో ఈరోజు తక్షణమే ఈ కార్యక్రమాన్ని మేము పొంగనూరు మార్కెట్ యార్డ్ నందు ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు కానీ రైతుల శ్రేయస్సుకి, రైతుల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అని ఈ సభాసనం తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రైతులు కూడా ఈ అవకాశాన్ని